నమస్తే దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ టాపిక్ ఈరోజు మనకి మంగ్లీ. అసలు తను ఒక యాంకర్ నుంచి మంచి స్థాయికి ఎదిగింది అని మనం అందరం కూడా ఒక ప్రౌడ్గా చెప్పుకుంటూనే ఉంటారు కొంతమంది. సో అలాంటి టైంలోని ఈ మధ్య మాత్రము బాగా కాంట్రవర్సీస్ వస్తూ ఉన్నాయి, రకరకాల కాంట్రవర్సీస్. సో అన్నింటినీ ఎదుర్కోవచ్చు, కానీ సమ్ టైమ్స్లోనే అది టిపికల్గా మారే ఛాన్సెస్ని వాళ్ళే కల్పించుకునే అది ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రస్తుతము ఒక పాటకి సంబంధించి పాన్ ఇండియా మూవీకి సంబంధించిన సాంగ్లోని విపరీతమైన బూతులు ఉన్నాయి అనేది వినిపిస్తుంది. సో ఏంటి అసలు, అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దానికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుంది పబ్లిక్, ఇప్పుడు మంగ్లీని మనం ఎట్లా తీసుకోవచ్చు, రాసిన వాళ్ళని ఎట్లా తీసుకోవచ్చు, గౌరవనీయమైన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు అందులోనే. అసలు ఏమనొచ్చు, మనం ఎట్లా డిస్కస్ చేస్తాం దాని గురించి అసలు? ఏమండి, ఇప్పుడు సాహిత్యం అనేది మీరు ఎంత అందంగా రాస్తే అంత రీచ్ ఉంటుంది. బూతులు రాస్తే చెప్పు దెబ్బలు పడతాయి. నిజంగా చెప్తున్నా. మరి బూతులే రాస్తే ముందు బూతులతోనే హిట్ కొట్టేస్తున్నారు అందరూ అనేది ఎవరన్నారు? ఇవాళ రియాక్షన్ వచ్చిందా? కంప్లైంట్ వెళ్ళిందా? అంటే ఇప్పుడు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వకుండా లేకపోతే రియాక్ట్ కాకుండా ఉన్నారా? బ్రహ్మాండంగా ఉంది పాట అని ఎవడైనా ఫీల్ అవుతున్నాడా? నిన్నను లోక్సభలో కంగనా రనౌత్ గారు కూడా మాట్లాడారుగా. అంటే మీకు ఎక్కడో ఒక చోట మొదలవుతుంది రియాక్షన్ అనేది. అంటే మీరు మంచి చేస్తే 100 మంది చెప్పుకుంటారండి, చెడు చేస్తే 1000 మంది చెప్పుకుంటారు. ఇవాళ మంగ్లీ పాడడం అనేది భరించలేని విషయం. అవును. నన్ను ఎవరో అడిగారు, ఏమండి సినిమా పాటలు పాడేవాళ్ళు భక్తి పాటలు పాడితే ఇలాంటి పాటలు పాడకూడదు అని. పాడచ్చు, ఇప్పుడు క్లబ్ డాన్స్ కి సంబంధించి పాడకూడదని మనం అంటలేదు. సాహిత్యం ఎలా ఉంది, ఇంతకు ముందు బోల్డ్ పాటలు వచ్చాయి. ఇప్పుడు అంటావా మామ కూడా మంచి పాట ఏం కాదు అది, కానీ ఓకే పాడింది, వాళ్ళ చెల్లెలు పాడారు, అది హిట్ అయింది. హిట్ అవ్వడం అనేది కొలమానం కాదు, నేను అదే చెప్తున్నాను. బట్ ఇప్పుడు అందరూ అదే టార్గెట్ పెట్టుకున్నారు. అది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది ఎవరు రాకీబ్ అలీ ఎవరో రాశారు ఇది. తర్వాత ప్రేమ్ డైరెక్టరు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యాట మంగ్లీ పాడింది హిందీలో. తెలుగులో కూడా ఆవిడే పాడారేమో నాకు తెలియదు. తెలుగులో ఎవరు మేడం కన్వర్ట్ రాసింది? చంద్రబోస్ గారట. అంత ఘోరంగా రాయలేదు, బానే రాశారు, మామూలుగా ఈ సాంగ్స్ లాగానే అన్నారు. గాని ఒక ఆస్కార్ స్థాయికి వెళ్ళిన వ్యక్తి రాయొచ్చా అని చాలా కాంట్రవర్సీ వచ్చింది దాని మీద కూడా. నేను రాయనన్నాను కానీ రాయించారు అంటే అది వారి విఘ్నతకి మనం వదిలేస్తాము. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ గా మిగిలిపోతాయి రేపొద్దున్న. ఎందుకంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద సాహిత్యం రాసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి ఇవాళ ఈ సినిమా మీద వినీత్ అనే ఆయన కోర్టుకు వెళ్ళారు, వినీత్ జిందాల్ అని. తర్వాత సిబిఎఫ్సి కూడా కంప్లైంట్ చేశారు. తర్వాత మానవ హక్కుల సంఘం కూడా దీని మీద రియాక్ట్ అయింది, అదే విమెన్ కమిషన్, వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఈ సినిమాని ఈ పాటని యూట్యూబ్ నుంచి తొలగించారు. మరి వాళ్ళ మీద కేసులు పడ్డాయి, ఏమవుతుందో వేచి చూద్దాం. బట్ ముందు ముందుకి ఇలాంటివి రాయకుండా ఉంటే మంచిది. ఖచ్చితంగానండి. బూతు అనే పదాన్ని ఖండించాలి. అది ఏదైనా తమ్నైల్ మీద కానివ్వండి, సాంగ్స్ లో కానివ్వండి, బూత్ ఉంటేనే ఓపెన్ చేస్తున్నారు అనే దాన్ని మాత్రం పూర్తిగా ఖండించాలి. మీరు మంచిగా ఇవ్వండి, ఎందుకు చూడాలి? అలవాటు చేసేస్తున్నాం మనమే, అట్లాగా మనం అలా అనుకుని చేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ.